హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా అమ్మది ఎంగేజ్మెంట్ వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా మరిది ఎంగేజ్మెంట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ మంత్ యానివర్సరీ కూడా దగ్గరకు వస్తుంది. కానీ నేను వీడియో మాత్రం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే ఇంకా బిజీ ఉండే తిరగడమే సరిపోతుంది. ఈ మ్యాటర్ అంతా పక్కన పెడితే ఎంగేజ్మెంట్ రోజు అయితే నేను ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఇంకా బస్సులో ఎక్కి కూర్చున్నాము, కానీ బస్సులో వెళ్ళలే, కాల్లో వెళ్ళిన అనమాట. ఈ ముక్కు పుడక ఏందో మస్తు గుచ్చుకోబోతుందని స్పెట్స్ తీసి పక్కన వేసేసిన, కానీ బాగుంది కదా పెట్టుకుంటే. సో ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా అక్క వాళ్ళని రెడీ చేస్తున్నారు అనమాట స్టేజ్ పైకి వెళ్ళడానికి. అదేంటో మా చిన్నోడు ఇన్ని డేస్ బాగానే ఉన్నాడు, ఎంగేజ్మెంట్ రోజే మేము రెడీ అవుతున్నాము వామిటింగ్స్ అయినాయి వానికి. అసలు పడలేదు, అందరూ ఉండేసరికి కొంతమంది చిన్నపిల్లలకు పడదు కదా. సో మా వాడు ఫుల్ డల్గా ఉండే ఆ రోజైతే. ఇంకా వాడు డల్గా ఉన్నాను, మేము కూడా డల్గా ఉన్నాము. ఎంతైనా పిల్లలు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం కదా. సో ఇంకా స్టేజ్ పైకి అయితే వచ్చేసాము. ఇంకా పెళ్లి కూతురు, మా పెద్దాడి, మా పెద్దమ్మ అయితే ఇక్కడ కూర్చొని పూజ చేసినారు అనమాట. ఇంకా పెళ్లి కూతురికి అయితే బట్టలు పెట్టేసి ఇంకా కట్టుకొని రావాలి. సో మేమైతే అందరం ఇక్కడ కూర్చున్నాము. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? బ్రౌన్ షర్ట్ కొంచెం గ్యాప్లో కనిపించింది కదా, తనే. సో ఇంకా మా చెల్లె ఫోటో రివీల్, ఫేస్ రివీల్ కూడా నేను చేస్తాను ఈ వీడియో లాస్ట్లో. సో డోంట్ మిస్ ఇట్. ఇంకా మేమైతే అందరం ఇక్కడ కూర్చున్నాం. నేనైతే మా చిన్నోడిని ఎత్తుకొని నిల్చున్నాను అనమాట. ఇంకా వానికి వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి, ఇంకా వాడిని ఎత్తుకొనే ఉన్నాను. మీ సైడ్ ఎంగేజ్మెంట్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఫస్ట్ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి కూర్చుంటారు. ఇంకా వాళ్ళకైతే శారీ పెట్టాలి పెళ్లి కూతురికి. సో తనైతే శారీ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మనము ఒడి నింపాలన్నమాట ఫ్రూట్స్ తోటి. ఇంకా స్వీట్స్ అవి పెడతారు కదా, అట్లా నింపుతారు. సేమ్ మళ్ళీ బాయ్కి కూడా పెళ్లి కొడుకు కూడా అట్లనే చేస్తారు అనమాట, తినే అనమాట పెళ్లి కొడుకు. అలా అనమాట, అట్లా చేస్తారు మా సైడ్. దాని తర్వాత ఇంకా లగ్న పత్రిక రాసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ కేక్ కటింగ్, ఇంకా రింగ్స్ చేంజ్ చేసుకోవడం, రింగ్ సెరమనీ అట్లా ఉంటుంది మా సైడ్ అయితే. తర్వాత ఫొటోస్ ఇట్లా దిగుతారు అనమాట. ఇప్పుడైతే ఇంకా మా అత్తమామ బట్టలు అయితే పెడుతున్నారు పెళ్లి కూతురికి. పెళ్ళి కూతురు వాళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళకి గణపతి పూజ జరుగుతుంది. దాని తర్వాత ఈ ప్రాసెస్ అవుతుంది అనమాట. సారీ చెప్పడం మర్చిపోయా, శారీ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాంగిల్స్ పెడతారు అనమాట. ఆడపడుచు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు పెళ్లి కూతురికి బ్యాంగిల్స్ పెట్టిన తర్వాత ఒడి నింపుతారు. తర్వాత ఇక బాయ్కి కూడా సేమ్ బట్టలు వాళ్ళు పెడితే తనకు కూడా ఒడి నింపుతారు అనమాట. ఇలా చేస్తారనమాట మా సైడ్ అయితే. ఇంకా మా చిన్నోడిని ఎత్తుకొని మేమైతే ఫొటోస్ దిగుతున్నాం. వేరే సైడ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పని మేము చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా మరిది పోయే టైం ఇంకా కాలేదు, అక్కడ కూర్చునేది. ఇంకా పెళ్లి కూతురుదే ఉందన్నమాట స్టేజ్ పైన. ఇంకా మేము చూడండి ఫొటోస్ ఎట్లా దిగుతున్నాము. కూర్చున్న సైడ్ మొత్తం అబ్బాయి వాళ్ళ సైడ్ అనమాట. మా గ్యాంగ్ అంతా ఇక్కడ సైడ్ కూర్చున్నాము. ఆపోజిట్ సైడ్ ఏమో పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ అనమాట. ఇంకా పెళ్లి కూతురు సైడ్ అంటే ఆల్మోస్ట్ మేమే సగం ఉంటాము, ఎందుకంటే రిలేటివ్సే కదా. సో అట్లా ఇక్కడనైతే ఇక ఫొటోస్ దిగుతున్నారనమాట అక్క చెల్లెలు వాళ్ళంతా. నేను కూడా ఉన్నా మిడిల్లో. ఇంకా అందరైతే ముచ్చట్లు పెడుతూ ఉన్నారు మా అక్క వాళ్ళందరూ. ఎంగేజ్మెంట్ అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది, 1:30కి అలా స్టార్ట్ అయిందనమాట. ఇంకా సండే రోజే అయిందనమాట. మ్యారేజ్ సండేనే, ఎంగేజ్మెంట్ కూడా సండేనే వచ్చింది. ఇంకా అదే రోజు మా చెల్లె బర్త్డే, అంటే పెళ్లి కూతురు బర్త్డే అనమాట. సో అలా ఫిక్స్ అయ్యింది ఇంకా ఎంగేజ్మెంట్. చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఎంగేజ్మెంట్ రోజు అయితే, కానీ ఓకే, ఎందుకంటే మా చిన్నోడు కొంచెం డల్ ఉండడం వల్ల మేము ఇక డల్ ఉన్నాం. ఇంకొకటి, నాకు ముక్కు పుడక ఫస్ట్ టైం అనమాట పెట్టుకోవడము. ఫస్ట్ టైం రీసెంట్గానే చేయించుకున్నా ఎంగేజ్మెంట్ ముందు. ఇంకా నాకు స్పెట్స్ ఉండడం వల్ల, ముక్కు పుడక ఉండడం వల్ల స్పెట్స్ ముక్కు పుడక గుచ్చుకోబోతుంది. నాకేమో ఇరిటేషన్ అవుతుంది ఫుల్. ఇంకా పెళ్ళికి లెన్స్ పెట్టించుకుందాం అనుకున్నా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి. కాకపోతే లెన్స్ అంటే కాంటాక్ట్ లెన్స్, ఇంకా మళ్ళీ ఎందుకు మనీ వేస్ట్ చేయడం అనిపించింది. ఒక్క రోజుకే ఎందుకు అవసరమా అనిపించి ఇక నేను కొన్ని కారణాల వల్ల పెట్టించుకోలేదన్నమాట లెన్స్. ఇంకా స్పెట్స్ తోటే మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. కూతురు వచ్చిన తర్వాత ఇప్పుడేమో పెళ్లి కొడుకు. ఇప్పుడైతే ఉడి నింపారు. వీళ్ళందరూ మా తమ్ముళ్ళు అనమాట.
సో ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. నేనైతే ఎన్నో వీడియోస్ తీద్దాం అనుకున్నా, కాకపోతే మా చిన్న డల్గా ఉండడం వల్ల నా మూడ్ అస్సలు బాగాలేకుండే. కొన్ని క్లిప్సే తీపించిన అనమాట. లాస్ట్లో మా చెల్లె ఫేస్ రివీల్ కూడా అవుతుంది పెళ్లి కూతుర్ది. సో చూడండి. మ్యారేజ్ వీడియో కూడా పెడతాను, 1 వీక్ పడుతుంది ఇంకా ఎడిటింగ్ చేయడానికే. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన మాస బహుళ పంచమి ఆదివారం రోజున తేదీ 8వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం ఉదయం పూట 10:46 స్వాతి నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశ సుముహూర్తమున మహారాజశ్రీ ఎడ్ల సత్యనారాయణ సునీత గార్ల కనిష్ట పుత్రులకు చిరంజీవి శ్రీనాథును, మహారాజశ్రీ దాసరి వెంకటేష్ చంద్రకళ గార్ల జ్యేష్ఠ పుత్రికకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పూజనిచ్చి వివాహం చేయుటకు వేదోక్తమైన బ్రాహ్మణోత్తములచే పెద్దలచే సుముహూర్తం నిర్ణయించడం అయినది. 8వ తారీఖు 10:46 సుముహూర్తం.